రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం పేకాట డన్ గా మారిపోయింది. రేపల్లెలో వెలమవారి పాలెంలో పేకాట నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, గురజాల, దర్శి, అద్దంకి, కావలి నుంచి పేకాట ఆడటానికి వెలమవారి పాలెం భారీ సంఖ్యలో వస్తున్నారు పేకాట రాయుళ్లు. పేకాట శిబిరంలో పేకాట రాయుళ్లకు ఆహారం, మద్యం సరఫరా చేస్తున్నారు. పేకాటకు అనుమతించనందుకు మంత్రి సోదరుడు శివప్రసాద్ కు రోజుకు 3.5 లక్షలు ముట్ట చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పేకాట ద్వారా రోజుకు 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు లావాదేవీలు జరుగుతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు పేకాట శిబిరంలోనే వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. రోజుకు లక్షకు 5,000 వడ్డీ వసూలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తెలియనట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ గా మారింది. పూర్తిగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే లోన బయట కోతముక్క లాంటి పేకాటను నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి పేకాట రాయులను తీసుకువస్తున్నారు. ముఖ్యంగా నగరం మండలం వెలమవారిపాలెంలో ఒక గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేశారు. ఆ గెస్ట్ హౌస్ లో పూర్తిగా పేకాట నిర్వహిస్తున్నారు. రోజల్లా పేకాట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం దానిపైన రైడ్ చేసిన పాపాన్ని పోలేదు. విజయవాడ, బందరు, అలానే మచిలీపట్నం, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి పేకాట రాయులను తీసుకువచ్చి మరి ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నారు. లోన బయట ఒక్కొక్క రోజుకు వచ్చి 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే వీటన్నిటికీ అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అనుమతితోనే ఇదంతా జరుగుతోంది. అతనికి రోజుకు 3.5 లక్షలకు పైగా మొట్ట చెబుతున్నారు తెలుగుదేశం నాయకులు. అతని అనుమతితోనే ఈ పేకాట శిబిరాలు నడుస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే పేకాట శిబిరానికి వచ్చే వాళ్ళంతా పూర్తిగా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా ఒక చోట పార్కింగ్ చేస్తారు. వాళ్ళ కారులన్నీ, వచ్చిన వాహనాలన్నీ ఒక చోట పార్కింగ్ చేస్తారు. అక్కడి నుంచి పేకాట శిబిరానికి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ వెహికల్స్ లోకి ఆ పేకాట శిబిరానికి వెళ్తారు. అక్కడ మద్యం ఏర్పాటు చేశారు, అలానే ఫుడ్ ఏర్పాటు చేస్తారు. ఎన్ని రోజులైనా కంటిన్యూగా పేకాట ఆడుకోవటమే. దాంతో పాటుగా అక్కడే ఒక ఫైనాన్సర్ ను కూడా ఏర్పాటు చేశారు. లక్షకి ఒక్కొక్క రోజుకి ₹5,000 వడ్డీ. ₹1,00,000 కనుక పేకాట ఆడటానికి గనక తీసుకుంటే ₹5,000 వడ్డీతో ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇదంతా పోలీసులకు తెలిసినా పూర్తిగా అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. దాదాపు నెలకి కొన్ని కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. కానీ పూర్తిగా తెలుగుదేశం నాయకులు, మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులు ఇది నిర్వహిస్తున్నా పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో ఉండటంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా తెలుగుదేశం నాయకులే బహిరంగంగా పేకాట నిర్వహించడం, పూర్తిగా దాన్ని ప్రోత్సహించడం పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పేకాట రాయుళ్లు భారీ స్థాయిలో తరలి వచ్చి ఇక్కడ పేకాటను నిర్వహిస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థాంక్యూ అశోక్.